సిగ్గుండాలి. వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుందంటనా? ఉద్యమం అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి? అసలు వైజాగ్ స్టీల్ని ఖూనీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట? ఆ రోజు ఏం పీకారు? పచ్చిగడ్డి పీకారా? ఒట్టిగడ్డి పీకారా? గాడిదలు కాసారా? 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. గుడ్డి గుర్రాలకు పలుదోమేరా అందరూ? ఏం చేశారండి? అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు? ఇప్పుడు ఉద్యమిస్తారా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా, ఈరోజు ముగ్గురున్నారు విశాఖపట్నంలో, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కి వెళ్తారేమో చూద్దాం, అక్కడ భరోసా ఇస్తారేమో చూద్దాం. 11,000 కోట్లు మేము తెప్పించాము అంటున్నారే మీరు. ఏ డబ్బైతే మీరు తెప్పించారో 5 నిమిషాల్లో విశాఖపట్నం స్టీల్కు కేంద్ర సహాయం వచ్చింది. వచ్చిన 5 నిమిషాలలో మొత్తం ఎంత డబ్బైతే ఇచ్చారో 8,000 కోట్లు, లేక తర్వాత కూడా రిలీజ్ చేశారో 11,000 కోట్లేమో మొత్తం 5 నిమిషాలలో ఏ అప్పులు కట్టాలనో ఇంకొక కేంద్ర డిపార్ట్మెంట్కు వెళ్ళిపోయింది. ఒక్క రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, రా మెటీరియల్ కోసం కానీ, అక్కడ ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం కానీ వాడింది లేదు. అంటే ఒక చేత్తో ఇచ్చారు, ఎడం చేత్తో ఇచ్చారు, కుడి చేత్తో ఇంకోటి తీసేసుకున్నారు. అది సహాయం అవుతుందా? భ్రమ పెట్టడం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇన్ని మాటలు చెప్పారు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇవి మాటలు మాత్రమే కాదు అని నిరూపించుకోండి. ఇవి సినిమా డైలాగులు కాదు అని నిరూపించుకోండి. ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కు వెళ్ళండి. కార్మికులతో సహా, ప్రతిపక్షాలతో సహా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసానివ్వండి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంది అని నమ్ముతారు జనాలు. అసలు ఋషికొండకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు జరగటం లేదు? ఋషికొండ ఎన్నో తరాల నుంచి నిలబడ్డ కొండ, అలాంటిది మొత్తానికే గొరిగేస్తే ఇప్పటి వరకు ఒక్క ఎంక్వైరీ కూడా లేదు. ఎందుకని? నాకు దాని డీటెయిల్స్ లేదమ్మా. ఐఎమ్ ప్రాబ్లీ నాట్. వై నాట్? ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు. ఇంతవరకు అయితే సునీతారెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా. తను పోరాటం చేయటంలో తప్పు లేదు కదా. ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్ని సంస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి కాపు కాస్తుంది బీజేపీ పార్టీ. అవును, సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా? నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పార్టీకి పాత్రదారులు, సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సిబిఐకి తెంచిన ఒక ఆఫీసరే, మేం కాదు కదా అంటున్నది, ఒక ఆఫీసరే అంటున్నాడు. అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఫోన్ కాన్వర్జేషన్స్, ఫోన్ నంబర్స్, వాళ్ళ ఫోన్ కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే
పోలీస్ ఆఫీసర్ని సహా బెదిరించారు అంటున్నారు. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏమిటి అర్థం? న్యాయం జరగలేదనే, న్యాయం జరగట్లేదనే కదా అర్థం.